హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చ్ 21, 25 మధ్యలో అకాల వర్షాలు ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చ్ 21, 25 మధ్యలో కోస్తాంధ్ర, తెలంగాణలో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒరిస్సా మీదుగా అటు తెలంగాణకి ఒక ద్రోణి మార్చ్ 21వ తేదీన ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో మార్చ్ 21, 25 మధ్యలో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు తీవ్రంగా ఉంటూ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కోస్తాంధ్ర, తెలంగాణలో వాతావరణం మారే అవకాశం ఉందని, అటు రైతులు ప్రజలు ఈ మార్చ్ 21వ తేదీ నుండి వచ్చే అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మార్చ్ 20వ తేదీ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 38 నుండి 44 డిగ్రీల మధ్యలో నమోదే అవకాశాలు ఉన్నాయని, ఉక్కపోత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మార్చి 21వ తేదీ నుండి అకాల వర్షాలు కోస్తాంధ్ర, తెలంగాణలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మార్చ్ 21, 25 మధ్యలో నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో కూడా మార్చి 21, 25 మధ్యలో అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి ఈ ప్రాంతాల్లో కూడా అకాల వర్షాలు మార్చి 21 తర్వాత నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలో 38 నుండి 44 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో మార్చి 21, 25 మధ్యలో అకాల వర్షాలు ఒక్కసారిగా పడే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు రైతులు తెలంగాణలో కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మార్చ్ 20వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 38 నుండి 44 డిగ్రీల మధ్యలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మార్చి 21, 25 మధ్యలో ఒక్కసారిగా వాతావరణం మారి అకాల వర్షాలు కోస్తాంధ్ర, తెలంగాణలో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.